Good evening to everyone. Welcome to MS Tutorials. ఈ వీడియోలో నేను మీకు జాగ్రఫీ 4th లెసన్ 9th క్లాస్ జాగ్రఫీ 4th లెసన్ క్లైమేట్ ఏ లెసన్ అండి క్లైమేట్ అనే లెసన్ మనం చెప్పుకోబోతున్నాం. ఈ క్లైమేట్ని మనం తెలుగులో శీతోష్ణ స్థితి అంటాం. ఏమంటాం? శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి. ఈ శీతోష్ణ స్థితి గురించి తెలుసుకునే ముందు మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం అన్నమాట. చూడండి, మన భారతదేశంలో వివిధ ప్రదేశాలు ఉన్నాయన్నమాట. అంటే చూడండి, ఇక్కడ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని మనం ఏమంటాం తెలుగులో? ఓకే, కర్కటక రేఖ అంటాం దీన్ని, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశాన్ని గమనించినట్లయితే ఈ 0 degrees నుంచి ఇక్కడ వరకు మనకి ఒక రకమైన క్లైమేట్ ఉంటుంది. ఇది 23 degrees వరకు ఒక రకమైన క్లైమేట్ ఉంటుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఇక్కడికి వెళ్తే ఇంకొక టైప్ ఆఫ్ క్లైమేట్ కండిషన్ మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారు? ఈక్వటోరియల్ జోన్ అంటారు, ఉష్ణమండలం అంటారు అనమాట. దీనిపైకి వెళ్తే తెలుగులో తెలియదు కానీ దీన్ని ఈక్వటోరియల్ జోన్ అంటారు, దీన్ని టెంపరేట్ జోన్ అంటారు. దీన్ని ఏమంటారు? టెంపరేట్ జోన్ అంటారు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈక్వేటర్ నుంచి, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి 66.5 degrees నార్త్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనకి టెంపరేట్ జోన్ అంటారు అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ లడాఖ్లో ఒక రకమైన క్లైమేట్ కండిషన్ ఉంటుంది, ఈ గుజరాత్లో ఒక రకమైన క్లైమేట్ కండిషన్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక రకమైన క్లైమేట్ ఉంటుంది, ఈ హిమాలయన్ ప్రదేశాల్లో ఒక రకమైన క్లైమేట్ ఉంటుంది, మధ్య భారతదేశంలో ఒక రకమైన క్లైమేట్ అనేది మనకి ఉంటుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల ఆధారంగానే అక్కడ ఇల్లు నిర్మించుకోవడం కానివ్వండి, అక్కడ వేసుకునేటువంటి దుస్తుల్లో తేడాలు కానివ్వండి, అదే తినేటువంటి తిండిలో ఒక తేడా కానివ్వండి, మనకి ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉండేటువంటి శీతోష్ణ స్థితి వల్ల కానీ మనకి ప్రభావితం అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే ఈ లెసన్లో మనం ఫస్ట్ అసలు క్లైమేట్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి? శీతోష్ణ స్థితి అంటే ఇప్పుడు ఒక సువిశాలమైనటువంటి ప్రాంతంలో అంటే ఒక పెద్ద భారతదేశం చూసుకుంటే, ఒక భారతదేశం మొత్తంగా చూసినట్లయితే ఈ భారతదేశంలో చూడండి, ఒక విశాల ప్రదేశంలో, ఇది ఒక విశాలమైనటువంటి ప్రదేశం అనుకుందాం. ఈ విశాలమైన ప్రదేశంలో కొన్ని సంవత్సరాల పాటు, అంటే ఒక సుదీర్ఘకాలం అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో 30 సంవత్సరాలు ఇచ్చారనమాట. ఒక సుదీర్ఘకాలం నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు వాటి యొక్క వైవిధ్యం అనమాట. ఉదాహరణకు చూసినట్లయితే మనకి భారతదేశంలో మనం సీజన్స్ కానీ చూసినట్లయితే మనకు ముఖ్యంగా 3 seasons ఉన్నాయన్నమాట. ఏ సీజన్స్ ఉన్నాయి? 3 seasons ఉన్నాయి. ఒకటేంటి? మనకి సమ్మర్ సీజన్ అనుకుందాం. ఈ సమ్మర్ సీజన్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? సమ్మర్ సీజన్ మనకి అంటే మనకి చూసుకున్నట్లయితే సమ్మర్ సీజన్ మనకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు మనకి సమ్మర్ సీజన్ ఉంటుంది. మరి వింటర్ సీజన్ ఎక్కడ ఉంటుంది మనకి? వింటర్ సీజను నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. మరి మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలం. మాన్సూన్ సీజన్ మనకి ఎప్పుడు ఉంటుంది? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మనకు ఉంటుంది అన్నమాట. మరి ఈ సీజన్స్ యొక్క వేరియేషన్ కానీ మనం గమనించినట్లయితే మరి ఈ సీజన్స్ అనేది భారతదేశం మొత్తం కూడా ఒకే విధంగా ఉంటాయి. భారతదేశం మొత్తం కూడా మనకి ఈ సీజన్స్లో ఎటువంటి తేడా అనేది ఉండదు. అంటే భారతదేశంలో వర్షాకాలం స్టార్ట్ అయిందంటే భారతదేశం అంతటా కూడా మనకి ఏముంటుంది?
వర్షాకాలమే ఉంటుంది. భారతదేశం అంతా కూడా ఏముంటుంది మనకి వర్షాకాలమే ఉంటుంది. సమ్మర్ సీజన్ అంటే భారతదేశం అంతా కూడా మనకి ఏ సీజన్ ఉంటుంది, సమ్మర్ సీజనే ఉంటుంది. అర్థమైందా? మరి వింటర్ అంటే భారతదేశం అంతా కూడా వింటర్ సీజన్లో. అయితే దానిలో మనకు కొంచెం ఏముండొచ్చు, తేడా అయితే కొంచెం మనకు ఉండొచ్చు. అంటే కొన్ని ప్రదేశాల్లో చలి తక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రదేశాల్లో చలి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రదేశాల్లో వర్షం ఎక్కువ పడవచ్చు, కొన్ని ప్రదేశాల్లో వర్షం తక్కువ పడవచ్చు, కొన్ని ప్రదేశాల్లో ఎండ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రదేశాల్లో ఎండ తక్కువ ఉండొచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏందయ్యా అంటే ఒక సుదీర్ఘ కాలం పాటు అంటే ఒక భారతదేశం కానీ మనం చూసినట్లయితే ఆ భారతదేశంలో ఒక సుదీర్ఘ కాలం పాటు నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, వాటి యొక్క వైవిధ్యం కానివ్వండి, మనం ఏమనుకుంటామంటే క్లైమేట్ అంటాం. ఏమంటాం? క్లైమేట్ అంటాం. అలా క్లైమేట్ కాకుండా మరి తర్వాత మనకేమి ఇచ్చారు, వాతావరణం ఇచ్చాడు. వాతావరణము వాతావరణం అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం మనం ఇక్కడ, వాతావరణం అంటే ఇంగ్లీష్లో వెదర్. ఏంటి? వెదర్. మనం వెదర్ రిపోర్ట్ అనేది మీరు వినే ఉంటారు. వెదర్ రిపోర్ట్ అనేది మనకు ప్రతిరోజు కూడా సాయంత్రం ఏ న్యూస్ ఛానల్ చూసినా కానీ గరిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటాడు. లేదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తుఫాను పడేటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉంది అంటాడు. లేదా ఈరోజు బాగా ఎండగాస్తుంది అంటారు. అంటే ఆ క్షణంలో అంటే తక్కువ సమయంలో, ఉదాహరణకి మాతనాలే ఉంది, మధ్యాహ్నం దాకా బాగా ఎండగాసింది, సాయంత్రానికి ఏమైపోయింది, వర్షం పడిపోయింది. అంటే ఇక్కడ వాతావరణం అనేది ఏంటంటే ఏ సమయంలోనైనా ఆ ప్రదేశంలో నెలకొన్న వాతావరణ స్థితి. ఒక సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయం పూట మార్నింగ్ అనుకున్నా ఆ మార్నింగ్ పూట తెనాల్లో ఏ విధంగా ఉంది, వర్షం పడుతుందా, ఎండగాస్తుందా అని చూడాలి. మధ్యాహ్నం పూట ఎలా ఉంది, అలా పర్టికులర్ టైంలో అక్కడ నెలకొన్నటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితిని ఏమంటామయ్యా అంటే వాతావరణం అంటాం అన్నమాట. ముందు బేసిక్గా మీరు ఈ రెండు పదాలకి మీనింగ్ అయితే అర్థం చేసుకోవాలి. ఏ రెండు పదాలకి? ఒకటి క్లైమేట్కి, ఒకటేంటి క్లైమేట్, రెండోది ఏంటి వెదర్. వెదర్. క్లైమేట్ అంటే సుదీర్ఘకాలం. మరి వెదర్ అంటే ఏంటి? ఆ సమయంలో, ఒక సమయంలో ఇక్కడ కూడా వాతావరణ పరిస్థితే, ఇక్కడ కూడా వాతావరణ పరిస్థితే. కాకపోతే ఇక్కడ ఏంటి, సుదీర్ఘకాలం నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇక్కడ ఒక సమయంలో నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు. మరి ఈ వెదర్ని అదేవిధంగా మనకి వెదర్తో పాటు ఈ క్లైమేట్ని అంటే వాతావరణాన్ని మరి అదేవిధంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ కారకాలు అయితే మనకి ఉన్నాయన్నమాట. ఆ ఇంపార్టెంట్ కారకాలు అనేవి మనం ఒకసారి చూద్దాం. ఆ ఇంపార్టెంట్ కారకాలు ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఓకే, ఆ ఇంపార్టెంట్ కారకాలు ఏంటో మీకు టెక్స్ట్ బుక్లో నేను నీట్గా వివరిస్తాను. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ కారకాలు మనకి ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఏమి ఇచ్చాడు. ఇంపార్టెంట్ కారకాలు ఉష్ణోగ్రత. ఏంటి? ఉష్ణోగ్రత. మనం ఉష్ణోగ్రత అంటే ఏంటి? టెంపరేచర్. ఉష్ణోగ్రత అంటే ఏంటి? టెంపరేచర్. వాతావరణ పీడనం అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కూడా ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? విండ్ అంటే గాలి. ఆర్ద్రత, హ్యూమిడిటీ. ఏంటి? హ్యూమిడిటీ. నెక్స్ట్ అవపాతం అంటే రెయిన్ఫాల్. ఏంటి? రెయిన్ఫాల్. అంటే ఈ వాతావరణం పైన ప్రభావితం చేసేటువంటి అంశాలు మనకి చాలా ఉన్నాయి అన్నమాట. చాలా కాదు, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి. కానీ మన టెక్స్ట్ బుక్లో ముఖ్యంగా ఏమి ఇచ్చాడు అంటే 5 అయితే మనకి ఒక 5 అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి టెంపరేచర్, రెండోది అట్మాస్ఫియరిక్ ప్రెజర్, మూడోది విండ్, నాలుగోది హ్యూమిడిటీ, ఐదోది ప్రెసిపిటేషన్. ఏంటి? ప్రెసిపిటేషన్, వర్షపాతం. ఈ 5 కూడా బోత్ ఈ శీతోష్ణ స్థితి మీద అదేవిధంగా ఈ వాతావరణం మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా ప్రభావితం అనేది మనకి చూపిస్తూ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. మరి వీటిని బేస్ చేసుకొని మనకి
చల్లగాలి కానీ వేడి గాలి కానీ అదేవిధంగా మేఘాకృతమైంది కానీ ప్రకాశవంతంగా ఉంది కానివ్వండి, చలికాలం వేసవికాలం ఇవన్నీ కూడా విభజించబడతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఆ ప్రదేశంలో ఉన్న శీతోష్ణ పరిస్థితి బట్టి ఆ ప్రజలు వేసుకునేటువంటి వేషధారణ కానివ్వండి, తినే తిండి కానివ్వండి, అర్థమైందా, కట్టుకునేటువంటి నివాసాలు కానివ్వండి ఆ ప్రదేశాన్ని అనుసరించుకొని ఎక్కువగా కడుతూ ఉంటారు. మంచు ఎక్కువ పడేటువంటి ప్రదేశాల్లో మనకి ఇల్లు ఎట్లా కట్టుకుంటారు, పైకప్పు ఇట్లా ఉంటుందన్నమాట. మంచు ఎక్కున్నటువంటి ప్రదేశాల్లో పైకప్పు ఇలా ఉంటుంది, ఎందుకంటే మంచు పడంగానే కిందకి జారిపోతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? మరి తుఫాన్లు కానీ వర్షాలు కానీ ఎక్కువ సంభవించిన ప్రదేశాల్లో కూడా ఇల్లు వాళ్ళు చెక్కతో కట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకు? ఆస్తి నష్టం ఎక్కువ కాకుండా ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఉండటానికి. మరి చలిగా ఉండేటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్ని దుస్తులు ఎక్కువ ధరిస్తూ ఉంటారు. అదేవిధంగా మరి ఈ ఎడారి ప్రాంతాల్లో పల్చటి దుస్తులు ఎక్కువగా ధరిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా మనకి ఉష్ణోగ్రత శీతోష్ణతను బట్టి మనకి ఇక్కడ వాళ్ళు వేసుకునే తిండి కానీ తినే తిండి కానీ ఇవన్నీ డిపెండ్ అవుతాయి అన్నమాట. మరి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్టే ఉంటాయి అంటే మాన్సూన్ అనేటువంటి పదం మనకి ఏ భాష నుంచి వచ్చిందయ్యా అంటే అరబిక్ పదం నుంచి వచ్చింది. ఏ పదం నుంచి? అరబిక్ పదం. చాలా చాలా ఇంపార్టెంట్. మాన్సూన్ అనేటువంటి పదం మనకి అరబిక్ పదం నుంచి వచ్చింది. అరబిక్ పదంలో మౌసం నుండి ఉద్భవించింది అనమాట. దాని అర్థం ఏంటయ్యా అంటే ఋతువు. అర్థం ఏంటి? ఋతువు. మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశను మార్చుకోవడాన్ని సూచిస్తుంది. గాలి దిశను మార్చుకోవడాన్ని సూచిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మాన్సూన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చిందమ్మా? అరబిక్ భాష నుంచి వచ్చింది. ఏ భాష నుంచి వచ్చింది? అరబిక్ భాష నుంచి వచ్చింది. అరబిక్ భాషలో మౌసం అంటే ఏంటి? మౌసం అంటే ఏంటి? ఋతువు. మౌసం అంటే ఏంటి? ఋతువు. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడే ఈ డెఫినేషన్స్ ఊరికే మీకు వాతావరణానికి ప్లస్ శీతోష్ణ మధ్య తేడా తెలియడం కోసమే అక్కడ మీకు ఉంటుంది. అక్కడ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే మాన్సూన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? అరబిక్ భాష నుంచి వచ్చింది. మౌసమ్మ నుండి ఉద్భవించింది. దాని యొక్క అర్థం ఏంటంటే ఋతువు అని అర్థం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ భారతదేశం మరి ఏ శీతోష్ణ స్థితికి చెందింది చూసినట్లయితే భారతదేశం యొక్క వాతావరణం మొత్తం కూడా శీతోష్ణ క్లైమేట్ మొత్తం కూడా మనకి మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. ఏంటి? మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనమాట. ఏంటిది? మన భారతదేశంలో ఉందన్నమాట. ఓకేనా? ఇది ముఖ్యంగా ఈ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఆసియా ఖండంలోనే అదేవిధంగా దక్షిణ భాగాన ఆగ్నేషియా భాగంలో మనకు కనిపిస్తుంది. దక్షిణ భాగం అంటే ఈ ఏషియా కాంటినెంట్లో దక్షిణ భాగం అంటే ఇండియానే. ఏషియా కాంటినెంట్లో దక్షిణ భాగం అంటే ఇండియా, ఈ ఇండోనేషియా. ఓకేనా? ఇక చూసినట్లయితే వియట్నాము, ఈ కంట్రీస్ ఈ పాకిస్తాన్, ఇటు పక్క ఏషియా కంట్రీలో సౌత్ ఆగ్నేయం అంటే ఈ మూల, ఆగ్నేయ బంగాళాఖాతం అంటాం కదా, ఆగ్నేయం అంటే ఈ మూల ఏషియా కాంటినెంట్లో. ఈ సింగపూరు, యూరోపు, సింగపూరు, మలేషియా, అదేవిధంగా వియట్నాం ఇటు పక్క ఉన్నటువంటి ప్రదేశాలు అనమాట. ఓకేనా? మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రెండు వైవిధ్యాల వలన భారతదేశం శీతోష్ణత అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకటేంటి? ఉష్ణోగ్రత. ఏంటి? ఉష్ణోగ్రత. రెండోది ఏంటి? అవపాతం. ఉష్ణోగ్రత అంటే ఏంటి? టెంపరేచర్. అవపాతం అంటే ఏంటి? రెయిన్ఫాల్. ఏంటి? రెయిన్ఫాల్. ఈ రెండింటి మీదే ఒక ప్రదేశం యొక్క మరొక ప్రదేశం నుండి కాలానికి మారుతూ ఉంటాయి. అంటే వర్షపాతం మారుతుంటే టెంపరేచర్ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం వింటర్ సీజన్ చూసామనుకున్నా, వింటర్ సీజన్లో మనకి ఎలా ఉంటుంది? ఎక్కువగా చలిగా ఉంటుంది అన్నమాట. అదే వర్షాకాలం చూసామనుకున్నా, ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువ ఏముంటుంది? వర్షాలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుంది? ఈ ఉష్ణోగ్రత అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి పరిస్థితులనే మనం ఏమంటామంటే, ఇటువంటి పరిస్థితుల్లో వైవిధ్యాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. భారతదేశం ఈ వైవిధ్యం ఎక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రత వల్ల వచ్చేటువంటి తేడాలు, అదేవిధంగా వర్షపాతం వల్ల వచ్చేటువంటి తేడాలు కూడా మనం గమనిద్దాం అన్నమాట. మరి ఇవి వేసవిలో ఉదాహరణకి ఇక్కడ రాజస్థాన్ ఎడారిలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మనం రాజస్థాన్ ఎడారి అంటే మీరు చూడండి, ఇది రాజస్థాన్. ఈ ఎడారి ప్రాంతంలో
మనకి ఒక రకమైన క్లైమేట్ అనేది ఇక్కడ మనకి లభిస్తూ ఉంటుందన్నమాట. అర్థమైందా? మీకు చిన్నగా ఇది ఒకటి చిన్న డయాగ్రామ్, ఇది ఇక్కడ కాకుండా వేరే డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. ఎస్, ఇక్కడ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమైంది. ఈ రాజస్థాన్ ప్రాంతం ఉంది కదా, ఈ రాజస్థాన్ ప్రాంతం చూసినట్లయితే అర్థమైందా, ఈ పాదరసంలో ఈ చూడండి ఎండాకాలంలో 50 డిగ్రీ సెంటీగ్రేడ్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఆ టైంలో 20 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, మరి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కడనమాట, పహల్లం అనేటువంటి ప్రాంతంలో. మరి శీతాకాలం ఏంటిది, సమ్మర్ సీజన్లో, అంటే ఇది సమ్మర్ సీజన్లో ఇక్కడ ఎండ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరుతుంది, ఇక్కడైతే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరుతుంది ఇక్కడ సమ్మర్ సీజన్లో. మరి అదే శీతాకాలం వింటర్ సీజన్లో కానీ మీరు గమనించినట్లయితే, వింటర్ సీజన్లో మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఈ జమ్మూ ద్రాస్ అనే ప్రాంతంలో -45 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా, అంతకంటే తక్కువ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. తిరువనంతపురం అంటే కేరళ, ఈ కేరళ ప్రాంతంలో మనకి 22 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే శీతాకాలంలో ఎండాకాలంలో మన వివిధ ప్రాంతాలను గమనించినట్లయితే ఒక ప్రాంతంలో అయితేనేమో తక్కువ క్లైమేట్ కనిపిస్తుంది, ఇంకో ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఇక్కడ వింటర్ సీజన్లో -45 డిగ్రీలటువంటి టెంపరేచరు, తిరువనంతపురంలో మాత్రం ఎన్ని డిగ్రీస్ ఉంది, 22 డిగ్రీలు మాత్రమే ఉన్నదన్నమాట. మరి దీనికి గల కారణాలు ఏంటి మనం తెలుసుకోవాలి. మీ లెసన్ అంతా అదే, అర్థమైందా? ఒక ప్రాంతంలో టెంపరేచర్ యొక్క అంటే శీతోష్ణ స్థితిలో కానీ మరి వాతావరణంలో కానీ తేడాలు గల కారణాలు తెలుసుకుంటాం ఈ లెసన్లో. మరి కొన్ని ఇక్కడ మీకు తెలుసా అనే దాంట్లో మీకు ఒకటి ఇచ్చారు చూడండి. కొన్ని ప్రదేశాల్లో పగలు రాత్రుల వ్యత్యాసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి రాజస్థాన్లోనే చూసినట్లయితే పగల యొక్క ఉష్ణోగ్రత, రాజస్థాన్లో ఈ పగల యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది అన్నమాట రాజస్థాన్లో. అదే మరి రాత్రిపూట దీని యొక్క ఉష్ణోగ్రత ఎంతలా పడిపోతుంది, 15 డిగ్రీల సెంటీగ్రేడ్గా పడిపోతుంది. అంటే ఒకే ప్రదేశంలో పగులు ఒకలాగుంటుంది, రాత్రి ఒకలాగుంటుంది. మరి దీనికి గల కారణాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? మరి ఆ కారణాలు కూడా మనం ఈ లెసన్ పూర్తయ్యే లోపల మీరు తెలుసుకుంటారనమాట. వాటి కారణాలు కూడా ఈ లెసన్ పూర్తయ్యే లోపల తెలుసుకుంటారు. మరి ఇక్కడ ఇదేమో టెంపరేచర్ పరంగా డిఫరెన్సెస్ చూసాం ఇందాక. ఇప్పుడు రెయిన్ఫాల్ పరంగా డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పుడు మీరు రెయిన్ఫాల్, అర్థమైందా? రెయిన్ఫాల్ పరంగా డిఫరెన్సెస్ మనం గమనిద్దాం. రెయిన్ఫాల్ పరంగా డిఫరెన్స్ వచ్చేసరికి మనకి కొన్ని ప్రాంతాల్లో మరి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ప్రాంతం ఉంది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో రెయిన్ఫాల్ అవపాతం అనేది మనకు ఎలా పడుతుంది, మంచు రూపంలో పడుతూ ఉంటుంది. ఎలా పడుతుంది, మంచు రూపంలో పడుతూ ఉంటుంది అన్నమాట రెయిన్ఫాల్ అనేది. మరి మిగిలిన ప్రాంతంలో మనకి ఈ ప్రాంతం రాజస్థాన్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఒడిస్సా కానివ్వండి, మహారాష్ట్ర కానీ, మనకి మిగతా ప్రాంతాల్లో వర్షం అనేది మనకి బిందువుల రూపంలో పడతాయి, అంటే నీటి రూపంలో పడుతూ ఉంటాయి. కానీ అక్కడేంటి, మంచు రూపంలో పడుతూ ఉంటుంది అనమాట వర్షం అనేది. అర్థమైందా? దీని గల కారణాలు కూడా మనం ముందు తెలుసుకోపోతాం అనమాట. మరి కొన్ని ప్రాంతాల్లో ఈ మేఘాలయలోని మాసిన్ రామ్ అనేటువంటి ప్రాంతం ఉంది చూసారా, మరి ఇది కూడా ఇండియాలోని ప్రాంతమేగా, కానీ ఇక్కడ వర్షపాతం ఎక్కువగా పడుతూ ఉంటుంది. కానీ రాజస్థాన్ లాంటి లదాఖ్ అనేటువంటి ప్రాంతంలో మాత్రము, రాజస్థాను అదేవిధంగా పశ్చిమ రాజస్థాను లేదా లదాఖ్ ప్రాంతంలో 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ పడుతుంది. 10 మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ కన్నా కానీ తక్కువ పడుతుంది. ఇక్కడేమో 400 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పడుతుంది. మరి ఈ మాసిన్ రాము ఈ రాజస్థాన్లో పశ్చిమ ప్రాంతము, జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర థార్ ప్రాంతంగా ఇదేంటి లడాక్ ప్రాంతం, ఈ లడాక్ ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం చాలా తక్కువ పడుతూ ఉంటుందన్నమాట. మరి దీనికి గల కారణాలు కూడా మనం ఈ లెసన్లో తెలుసుకుంటాము ముందుకెళ్ళే కొద్దీ. ఓకే, స్కిప్ చేయకుండా చివరి వరకు లెసన్ చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాన్సెప్ట్ క్లియరెన్స్ కోసం మీరు ఈ లెసన్ని పూర్తిగా అయితే చూస్తారని కోరుకుంటున్నాను అన్నమాట.
మరి సాధారణంగా భారతదేశంలో మరి ఈ వర్షపాతం అనేది మనకి ఏ నెల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట? జూన్. ఏంటి? జూన్ ఫస్ట్ వీక్లో మనకి కేరళని జూన్ 5వ తారీఖుకి మన కేరళ తాగుతూ ఉంటే జూన్ ఫస్ట్ వీక్లో అంటారు. జూన్ నుంచి సెప్టెంబర్. ఏంటి? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, ఈ ప్రాంతంలో మనకి వర్షాలు ఎక్కువగా పొందుతూ ఉంటాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఓకే, మిడ్ ఫిబ్రవరి, మిడ్ అక్టోబర్, ఏదో ఒక నెల అటు ఇటుగా ఉంటుంది. ఆ టైంలో మనం ఏంటి చలికాలాన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? మరి ఇక్కడ ఏర్పడినటువంటి వైవిధ్యాల కారణంగానే మరి దీంతో పాటు మనకి ఈ తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందో ఈ తమిళనాడు ప్రాంతంలో మనకి వర్షం అనేది ఎక్కువగా ఏ నెలలో పడుతుంది? అక్టోబర్ అండ్ నవంబర్లో పడుతుంది. అక్టోబర్ అండ్ నవంబర్. ఎందుకు సార్ ఈ అక్టోబర్ నవంబర్లో ఎక్కువ వర్షం పడుతుందంటే ఇక్కడ మనకి తిరోగమన ఋతుపవనాల కాలం అప్పుడు తిరోగమన ఋతుపవనాలు వస్తాయి కదా, ఆ తిరోగమన ఋతుపవన కాలంలో ఈ అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి వాయుగుండాల అల్పపీడనాల కారణంగా మనకి అక్టోబర్ నవంబర్ నెలలో ఈ తమిళనాడులో ఎక్కువ వర్షాలు అనేవి మనకి పడుతూ ఉంటాయి. ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం ఉందన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి తీరం పేరేంటి? కోరమండల్ తీరం. అంటే ఈ కోరమండల్ తీరంలో వర్షపాతం అనేది మనకి రిటర్నింగ్ మాన్సూన్స్ డబ్బులు ఎక్కువ పడుతూ ఉంటాయి. వీటిని మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాం. ఈశాన్య ఋతుపవనాలు అని కూడా తెలుగులో మనం వాటిని పిలవటం జరుగుతుందన్నమాట. ఓకేనా? మరి ఈ శీతోష్ణ స్థితి గల కారకాలు ఏంటయ్యా అంటే ఒకటి లాటిట్యూడ్స్. ఏంటి? లాటిట్యూడ్స్, అక్షాంశాలు. ఏంటి? అక్షాంశాలు. అక్షాంశం ఒక కారణం. రెండోది ఏంటయ్యా అంటే ఎత్తు, హైట్. దీన్నే ఆల్టిట్యూడ్ అంటాం ఇంగ్లీష్లో. ఏంటి? ఆల్టిట్యూడ్ కూడా ఒక కారణమే. ఆల్టిట్యూడ్తో పాటు మనకి తర్వాత కారణం ఏంటంటే సముద్రం నుంచి దూరము, పవన వ్యవస్థ అని కూడా ఇచ్చాడు. పవన వ్యవస్థ అంటే పవన వ్యవస్థ, పీడనం మరియు పవన వ్యవస్థ. పీడనాన్ని మనం ప్రెషర్ అంటాం. ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్. ఏంటి నెక్స్ట్? విండ్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి సముద్రము నుంచి దూరము. టెక్స్ట్ బుక్స్ ఉన్నవాడు చక్కగా డౌన్లోడ్ చేసి దాంట్లో చూసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ సముద్ర ప్రవాహాలు అంటే ఓషన్ కరెంట్స్ కూడా మనకి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఏంటి? ఓషన్ కరెంట్స్ తర్వాత మనకు వచ్చేసరికి నెక్స్ట్ నైసర్గిక స్వరూపం, ఫిజికల్ ఫీచర్. నైసర్గిక స్వరూపం అంటే ఏంటి? ఫిజికల్ ఫీచర్ అంటే భారతదేశం యొక్క భౌగోళిక అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ ఫీచర్స్ గురించి కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఏంటి? నైసర్గిక స్వరూపం అంటే ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా. ఫిజికల్ ఫీచర్స్. ఇది మనకి ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. మన నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా ఒక్కొక్క కారణం, అక్షాంశాల గురించి ఒక వీడియో, ఎత్తు గురించి ఒక వీడియో, పీడనం మరియు పవనాల గురించి ఒక వీడియో చేస్తాను. ఇండియన్ మాన్సూన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దాని గురించి ఒక వీడియో చేయాలి. అర్థమైందా? మరి దీంట్లోనే ఇంకా రానున్న లెసన్స్లో మీకు మంచి బిట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు సెకండ్ వీడియోని ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాము.